कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే. చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే. అలలయే మనసుకు ఆశలే ఓవల, ఆసుడే లాగితే చేర్చునా ఆవల. అలలయే మనసుకు ఆశలే ఓవల, ఆసుడే లాగితే చేర్చునా ఆవల. కంటినే తడిపితే చూపదే ఈ కళ, గుండెలో ముళ్ళని మార్చు పూదోటలా. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే. చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ. రాజేష్ ఎక్కడా కనిపించట్లేదేంటి? ఒకవేళ లోపలున్నాడేమో చూద్దాం. చూడమ్మా, నా కొడుకు మనవరాలు పెళ్లి నిర్విఘ్నంగా జరిగేటట్టు ఆశీర్వదించవమ్మా. అమ్మో తాతయ్య, ఇప్పుడు తాతయ్య కంట్లో పడితే అంతే. స్వాతి, తాతయ్య మీరిక్కడా? అదేటమ్మా అలా అడుగుతావు? ఎవరైనా గుడికి ఎందుకు వస్తారు? ఆ దేవుడు దర్శించుకోవడానికేగా. అవును, నువ్వు ఒక్కదానిగా వచ్చావేంటి? వాణి స్వప్న రాలేదా? దానికేదో పరీక్షలున్నాయని చదువుకుంటుంది. అమ్మేదో ఇంటి పనుల్లో బిజీగా ఉంది. ఓహో, అందుకే నేనొక్కదాన్నే వచ్చాను తాతయ్య. అలాగా.
ఇప్పుడే కాదు తాతయ్య, ప్రతి శుక్రవారం గుడికి రావడం నాకు అలవాటు. ఆహా, ఆ అమ్మమ్మకు బాగోలేదు కదా, తొందరగా నయం చేయమని ఆ భగవంతుని ప్రార్థించడానికి వస్తున్నాను తాతయ్య. అవునా, మంచిదమ్మా. కానివ్వు. మీరింటికెళ్ళండి తాతయ్య, నేను దేవుణ్ణి దర్శించుకుని తర్వాత వస్తాను. పర్లేదులేమ్మా, ఎలాగూ వచ్చాను కదా, కాసేపు వెయిట్ చేస్తాను. అమ్మవారి దర్శనం చేసుకురా, ఇద్దరం కలిసే వెళ్దాం. ఇదేం పరీక్ష తల్లి, రాజేష్ నేను పెళ్లి చేసుకుందామని వస్తే మధ్యలో ఈ ఆటంకం ఏంటి? ఎలాగైనా సరే తాతయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మా పెళ్లి జరిగేలా చూడమ్మా. ఈ రోజుల్లో పిల్లలు కన్న తల్లిదండ్రులనే పట్టించుకోవడం లేదు. అలాంటిది అమ్మమ్మ ఆరోగ్యం కోసం ఇంత ప్రార్థన చేస్తుందంటే అమ్మమ్మ అంటే దీనికి ఎంత ఇష్టం. స్వాతి నా కోడలుగా రావటం నిజంగా మా అదృష్టం. తాతయ్య మీరు బయలుదేరండి. అదేమిటమ్మా నన్ను వెళ్ళమంటున్నావు? నువ్వు ఇక్కడే ఉండిపోతావా ఏంటి? లేదు తాతయ్య, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడే ఉండి నేనేం చేస్తాను? అయితే పద, నిన్ను ఇంటి దగ్గర దింపేసి నేను వెళ్తా. మీకెందుకు తాతయ్య అనవసరమైన శ్రమ, నేనే వెళ్తాను. ఇందులో శ్రమే ఉందమ్మా, నేను ఎలాగో ఆటోలోనేగా వెళ్తున్నాను. నిన్ను ఇంటి దగ్గర దింపేసి నేను వెళ్తాను. నువ్వొక ఆటోలో నేనొక ఆటోలో, ఎందుకమ్మా అనవసరమైన ఖర్చు? అలా వెళ్దాం. అమ్మా, ఇలా ఇరకాటంలో పడేసావేంటి? మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో? అయినా ఈ రాజేష్ ననాలి, సమయానికి వచ్చుంటే ఇలా తాతయ్య కంట పడుండేదాన్ని కాదు కదా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్దాం పదా. దా. అమ్మా, ఇంకా నువ్వు పెళ్లి చీరలే కొన్నట్లేవు. ప్లాన్ మొత్తం నాశనమైపోయింది. వేరే ఎక్కడికైనా రమ్మని చెప్పుంటే బాగుండేది. గుడికి రమ్మని చెప్పి తప్పు చేశాను. దేవుడు చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టున్నాడు. తన భక్తులు ప్రాబ్లమ్స్ లో పడతారని ముందే తెలుసుకొని కాపాడేస్తున్నాడు. ఏదో ఒకటి చేయాలి, లేకపోతే వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇలా ఎంతకాలం నిరీక్షించాలి? అమ్మా, అక్క క్లాస్మేట్స్ అందరికీ ఫోన్ చేశానమ్మా, అందరూ రాలేదని చెప్తున్నారు. అయినా అందరికీ అనవసరంగా ఫోన్ చేసి మన టైం వేస్ట్ చేసుకుంటున్నావమ్మా. నా మాట వినమ్మా, అక్క రాజేష్ దగ్గరికి వెళ్ళుంటుంది. తొందరగా వెళితే అక్క మనకు దక్కుతుంది, లేదంటే రాజేష్ ని పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఈ విషయం వెంటనే నాన్నకి చెప్దామమ్మా. అక్క రాజేష్ ని పెళ్లి చేసుకోకుండా ఆపుదామమ్మా. అమ్మా, ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే నాన్నకి ఫోన్ చేసి చెప్దాం. అమ్మా వాణి. తాతయ్య, నాన్న రండి నాన్న. అమ్మ బాగుందా? ఏంటమ్మా ఏదో కంగారులో ఉన్నట్టున్నారు?
ఏం లేదు నాన్న, మన స్వాతి. స్వాత అమ్మా స్వాతి, ఎక్కడికి వెళ్ళావే? ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు చెప్పి వెళ్ళాలని తెలీదు? ఎందుకమ్మా దాన్ని తిడతావు? అది గుడికేగా వెళ్ళింది. గుడికి వెళ్ళావా? గుళ్ళో నాకు కనపడితే ఇంటి దగ్గర దింపి వెళదామని తీసుకొచ్చాను. అసలు మీ అక్క గుడికి ఎందుకు వెళ్ళిందో తెలుసా? మీ అమ్మమ్మ ఆరోగ్యం బాగుపడాలని దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళిందమ్మా. చూసావటే మీ కూతురికి మీ అమ్మ అంటే ఎంత ప్రేమో. చూడు, మా మీద ఇంత అభిమానం చూపించే ఇలాంటి పిల్ల నా కోడలుగా రావడం నిజంగా నా అదృష్టమే. నా అదృష్టం. వస్తానమ్మా. నాన్న, ఏంటి నాన్న వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలంటున్నారు? వంట అయిపోవచ్చింది. పైగా మీకు దోసకాయ పప్పు అంటే చాలా ఇష్టం కదా, భోంచేసి వెళ్తురుగా నాన్న. అవుననుకో, నాకు భోంచేసి వెళ్ళాలనే ఉంది. కానీ గుడి నుంచి నేను ఇంటికి వస్తానని మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్లే వరకు అది ముద్ద కూడా ముట్టదు, నీకు తెలుసుగా. వస్తానమ్మా, ఇంకో రోజు భోజనానికి వస్తానే. అలాగే నాన్న. తాతయ్య, ఏంటమ్మా? అమ్మమ్మ ఆరోగ్యం జాగ్రత్త తాతయ్య. టైంకి మందులు వాడమని చెప్పండి. అలాగేనమ్మా, చెప్తాలే. రేపు కోడలుగా వస్తావుగా, ఆ తర్వాత మీ అత్తగారిని నువ్వే చూసుకుందుగాలే. వస్తానరా. అక్క, నిజం చెప్పు, నువ్వు నిజంగానే గుడికి వెళ్ళావా? తాతయ్య చెప్పింది వినిపించలేదా? గుడికి కాకుండా ఎక్కడికి వెళ్ళారనుకున్నావు? లేచిపోయారనుకున్నావా? ఏంటమ్మా, నీకు చెప్పకుండా బయటికి వెళ్ళారని, ఎక్కడికో వెళ్ళిపోయారని ఇది నీతో చెప్పింది కదూ? ఛాన్స్ ఇస్తే ఏమైనా చెప్తుంది. ఏయ్, నా గురించి ఆలోచించడం మానేసి ముందు నీ చదువు గురించి ఆలోచించవే. చూడు, థ్యాంక్స్ దివ్య. పద. Hello. హాయ్, ఐ నీడ్ యువర్ డూప్లికేట్ కీ ఫర్ దిస్. Can I have the key, please? How many you want? Just one. $1. Here's your key. Thank you. Thank you. రా. యా. దివ్య, అకాడమిక్ వద్దు, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అదేంటి? ఆవిడ అక్కడికి వస్తానంది. అందుకే నేనక్కడికి వెళుతున్నాను. ఓ స్నేహ, నువ్వు చాలా షార్ప్. సరే, పద వెళ్దాం. ఓకే.
స్వామి, నీ దయ వల్ల శ్రీకాంత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరిగేట్టు చూడు తండ్రి. నాన్న శ్రీకాంత్, పాలకొల్లులో రామారావు గారు ఇల్లు మారినట్టున్నారు. కాస్త ఇరుగు పొరుగు వాళ్ళని కనుక్కుని అడ్రస్ సరిగ్గా రాసి ఇంటికెళ్ళి మరీ పిలిచిరా, అర్థమైందా? ఇదిగోండి. శుభం వస్తు నిర్విఘ్న వస్తు అన్నట్టు లిస్టు రాసి ఇందులో పెట్టారు, అర్థమైందా? ఆ లిస్ట్ లో ఉన్నట్టు ఏ ఊరు కా ఊరు, పాలకొల్ల వాళ్ళు పాలకొల్లు, తర్వాత తణుకు వాళ్ళకి, గోపాలపురం వాళ్ళకి అన్ని ఊళ్ళని కూడా యాజిటీస్ గా సెట్ చేసి పెట్టారు. తీసుకెళ్లి ఒక్కొక్కరింటికి జాగ్రత్తగా వెళ్ళి ఇచ్చి మర్యాదగా ఇన్వైట్ చేసిరా. చూడు, ఏ ఒక్కరిని మర్చిపోయినా కూడా మనకు చెడ్డ పేరు వస్తుంది. సరేనా, ఎవరిని వదలకుండా అందరికీ చెప్తాను. ఇక మీరు ఈ విషయం గురించి ఏం ఆలోచించద్దు. వస్తాను నాన్న. అలాగే, వస్తానమ్మా. అలాగే నాన్న. ఏమండి, అందరికీ కబురు పెడుతున్నారు. మరి మన అమ్మాయి స్నేహకి ఎప్పుడు చెప్తారు? ఈ రోజు రాత్రి ఫోన్ చేద్దామండి. స్నేహక, ఇప్పుడు ఈ పెళ్లి గురించి స్నేహకు చెప్పడం అంత అవసరం అంటావా? అదేమిటండి అలా మాట్లాడుతున్నారు? పెళ్లి జరుగుతున్నది మన అబ్బాయికండి. ఆ పిల్లకి మన అమ్మాయిని పిలవడం అవసరమని అడుగుతున్నారేమిటి? అది అది కాదు రాజ్యం, మన అమ్మాయి ఏమన్నా పక్క ఊర్లో ఉందా? అమెరికాలో ఉంది. అంత దూరం నుంచి రావాలంటే ఎంత కష్టంతో కూడుకున్న పని ఆలోచించు. నిశ్చితార్థానికి ఇదే మాట అన్నారు. కనీసం పెళ్లికైనా పిలుస్తారనుకుంటే ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు. అమ్మాయికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందండి. అసలు చెల్లి లేకుండా పెళ్లి చేసుకోవడానికి శ్రీకాంత్ ఒప్పుకుంటాడనుకుంటున్నారా? ఏవండి, ఇది మన ఇంట్లో జరిగే చివరి పెళ్ళండి. ఇంటి ఆడపడుచు లేకపోతే ఎలాగండి? ఎంత లోటుగా ఉంటుందండి. నాకు తెలుసు రాజ్యం, నాకు మాత్రం అమ్మాయి మన ఇంట్లో పెళ్లికి రావాలని లేదా? స్నేహం మన ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు. అయినా సరే ఎందుకు వద్దంటున్నానో కొంచెం ఆలోచించు. అంత దూరం నుంచి రావడం మాట ఉంచితే, ఇప్పుడు మన అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. ఈ సమయంలో అంత దూరం నుంచి ప్రయాణం చేసి వస్తే అసలు ఎంత ప్రమాదం అని తెలుసా? రాజ్యం, అన్నయ్యకు పెళ్ళని తెలిస్తే తప్పకుండా వస్తానని బయలుదేరుతుంది. నీకు ఒంట్లో బాగోనప్పుడే వచ్చేస్తానని ఎంత గొడవ చేసిందో అప్పుడే మర్చిపోయావా?
చూడు ఇప్పుడు కూడా అలాగే గొడవ చేస్తుంది. డాక్టర్లేమో ఈ సమయంలో ప్రయాణం చేయకూడదు అని చెప్తారు. వాళ్ళ మాట కాదని రాలేక, అక్కడ ఉండలేక అది ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు. పైగా మనం అల్లుడి గారిని కూడా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అసలు ఈ సమయంలో మన అమ్మాయి ఎంత సంతోషంగా ఉంటే దానికి పుట్టబోయే బిడ్డ అంత బొద్దుగా పుడతాడు. అవునా కాదా? అందుకే పెళ్లి సంగతి మన స్నేహకు తెలియకపోవడమే మంచిది. మీరు చెప్పింది నిజమేననుకోండి, కానీ స్నేహ రావడం లేదంటేనే నాకు చాలా బాధగా ఉందండి. నాకు మాత్రం బాధగా లేదనుకుంటున్నావా? కానీ ఏం చేస్తాను చెప్పు, కొన్ని పరిస్థితులకి తల వంచక తప్పదు రాజ్యం. చూడు, ఈ పరిస్థితుల్లో స్నేహ అక్కడి నుంచి వచ్చినా జరగకూడదు ఏదైనా జరిగితే తర్వాత మనందరం బాధపడటం కంటే అసలు దానికి చెప్పకుండా ఉండడమే మంచిది. పెళ్లికి స్నేహను పిలవలేదంటే దానికి తప్పకుండా కోపం వస్తుంది. కానీ దాని కోపం ఎంతసేపు చెప్పు, తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. పరిస్థితి అర్థమయ్యేలా చెప్తే మన అమ్మాయి తప్పకుండా అర్థం చేసుకుంటుంది. సర్లేండి, పెళ్లికి రాకపోతేనే మన అమ్మాయి క్షేమంగా ఉండడమే మనకు ముఖ్యం. ఏమండి? ముందు ఈ విషయం వానికి చెప్పండి. దానికి స్నేహం అంటే ప్రాణం. వాళ్ళిద్దరి మధ్య ఏ విషయాలు దాచుకోరు. అలాగే నేను చెప్తానే. భగవంతుడా, మా స్నేహ పండంటి బిడ్డని కనాలి. మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటి